టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ గురుగ్రహము వ్యయస్థితిగతుడై ఉన్నాడు. శుక్రుడు కూడా వ్యయంలో ఉన్నాడు. దీనివలన అనవసరమైనటువంటి షూరిటీల వల్ల మీరు చేసినటువంటి సంతకాల వల్ల మీకు కొంచెం తలపోట్లు రావడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే శుక్రగ్రహ ప్రభావం వలన మీరు ఇల్లు చాలా సంవత్సరాల నుంచి కట్టుకోవాలండి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు కట్టుకోగలుగుతారు. అలాగే చక్కగా ఈ యొక్క ఆడవాళ్ళ వల్ల మీకు సహాయము అనేటటువంటిది బాగా కలుగుతూ ఉంటుంది. ఈ జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన భక్తి బాగా పెరుగుతుంది, పాప భీతి బాగా పెరుగుతుంది. గతంలో కొంచెం భగవంతుడి పట్ల అశ్రద్ధ చూపించినటువంటి వాళ్ళు కూడా ఈ జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వాళ్ళు తప్పకుండా దేవుణ్ణి వదలకుండా అంటిపెట్టుకుని ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మరి కొన్ని జాతకాలు మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు ట్యాక్ట్ఫుల్గా ముందుకు వెళ్ళడము, కొత్త కొత్త అప్పులు తెచ్చుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మరి అనుకున్న పనులు అనుకున్నట్లు జరగాలి అనేటటువంటి తపన ఉంటుంది. దాన్ని దాటాలి, మనం దాటుకొని పోవాలి అనేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశివారు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేయించుకోవడం, అలాగే మీ ఇంట్లో కూడా అంతా కూడా డల్గా ఉండడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా పోవడానికి అవకాశాలు ఉంటాయి. జమ్మి చెట్టును పెంచుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.